ఏపీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు పంచాది సిల్కి గాలివాన్ అయినట్టే ఇప్పుడు పెద్దగానే అవుతున్నది. తెలంగాణ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు, బస్సుల మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు కూడా మస్తుగానే కోపానికి వస్తున్నారు ఆయన మీదికి. అగో ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారే బాలన్న అంటారా? ఇగో మీరే చూడుండ్రి. అయ్యా బీసీ మంత్రి బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఇక చెప్పుండ్రి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడు అవివేకవంతుడు నాకు తెలియదు. ఈయనరా మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఏమంటుండో ఇక మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటినుండ్రి. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారే కాదు, సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ కూడా పవనాల సార్ మీదకి బాగానే కోపానికి వచ్చిండు. ఆ ముచ్చట గుడి నుండి కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. ఈయనరా కోమటిరెడ్డి సార్ ఏమంటున్నావు ఇంకా మొత్తం ముచ్చటి నుండి తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. అయ్యా మంత్రులారా, భారతదేశంలో లేని బాధలన్నీ ఒక మన తెలంగాణలో ఉన్నాయన్నట్టు ప్రజలు బాగా బాధపడుతుంటే ఇప్పుడు వాళ్ళ బాధలు వాపే పనులు పక్కకు పెట్టి పని కట్టుకొని మరి పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి మీద పడితే ఏమొస్తుంది? ఊదుగాలది పీర్లేవదన్నట్టే ఉంటుంది. పబ్లిక్ మీద మీకు అంత కాయిసే ఉంటే మొదలు మీరు ఎన్నికల ముంగడ ఇస్తామన్న 6 గ్యారెంటీలు అమలు చేసి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని అంటిరి చేయకపోతిరి. మొదల పని పెట్టుకుంటే మంచుకుంటుంది కదా. అయినా ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కూడా పవనాల సారు అన్నది తెలంగాణ లీడర్లను కావాలని అనలేదు. కావాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడర్లు బట్టగాల్చి మీదేసి బదనాం చేయవలసిన పని లేదని వాళ్ళు బహిరంగ లేక బయటకి విడుదల చేసిర్రు. మరి ఇప్పటికైనా లొల్లి సల్లబడుతుంది అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటి నొల్లు.